హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోతున్న వీడియో మా దేవరపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాలండి. సారీ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ వీడియో నేను నిన్నే మీకు అప్లోడ్ చేస్తానని చెప్పాను. బట్ చాలా ప్రోగ్రామ్స్ అండి. నాకైతే వీడియో తీయడం కూడా ఇబ్బంది అయింది అక్కడ అంతమందిలో. సో నేను తీయలేకపోయానండి. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది హెల్ప్ చేశారు, వాళ్ళే ఈ వీడియో తీశారు. ప్రోగ్రామ్స్ అన్నీ వచ్చాక నాకు ఎడిట్ చేయడం అన్నది ఇన్ని ఎలా చేయాలో నాకు అర్థం కాలేదండి. అమృత్ గారు నాకు బాగా హెల్ప్ చేసి ఎడిటింగ్ కూడా చేసి పంపించారు. ఐ ఫీల్ సో హ్యాపీ. అయితే మరి ఈ ప్రోగ్రామ్ ఎవరు అరేంజ్ చేశారో, ఎలా చేశారో, ఆయన గురించి కూడా ఎన్నో విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి. నాకు తెలిసినంతలో నేను చూసిన చాలామంది మనుషుల్లో నుండి చాలా మంచి మనిషి ఈ రవీంద్ర సార్. సో నేను ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, కానీ కొన్ని విషయాలైతే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మన దేవరపల్లి చుట్టుపక్కల గ్రామాలలో డ్రిల్ మాస్టర్ రవీంద్ర సార్ అంటే తెలియని వారే ఉండరండి. అంతేకాదండి, మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది మన జిల్లాలో అంటే వెస్ట్ గోదావరి గేమ్స్లో దేవరపల్లి ఎంత ముందుంటుందో. దీనికి కారణం రవీంద్ర సారేనండి. ఈయన దేవరపల్లి స్కూల్కి రావడం నిజంగా ఇక్కడ వారి అదృష్టమని చెప్పుకోవాలి. సార్ దగ్గర కోచింగ్ తీసుకున్న ప్రతి విద్యార్థి కూడా చాలామంది మంచి గవర్నమెంట్ జాబ్స్లో సెటిల్ అయ్యారండి. ఇలా ఎంతోమంది విద్యార్థులకు మంచి జీవితాన్ని అందించారు. ఇప్పటికి కూడా ఇంకా చాలామంది ఈయన దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారండి. వాళ్ళకు కూడా ఇంకా ఎంతో మంచి జీవితాన్ని ప్రసాదించాలని, వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దాలని ఆయన నిరంతరంగా శ్రమిస్తూనే ఉంటారు. సార్ గురించి చెప్పాలన్నా, ఆయన గెలుచుకున్న బహుమతులు ఏంటి, ఆయన తీర్చిదిద్దిన స్టూడెంట్స్, ఆయన చేసి మంచి పనులు చెప్పాలంటే నేను ఎన్ని వీడియోస్ చేసినా తక్కువేనండి. కానీ ఈ మాత్రం చిన్నది చెప్పినందుకు కూడా సార్ తిడతారండి. ఎందుకంటే ఆయనకి ఇలా గొప్ప బయట చెప్పడం, సత్కారాలు అందుకోవడం ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదు సార్కి. ఈ రోజుల్లో చూస్తే చిన్న 5 రూపాయలు దానం చేసి 10 ఫొటోస్ తీసుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకున్న రోజులు ఇవి. అలాంటిది ఈయన పాతకాలంలో అంటే ఎన్నాళ్ళు అనేవారు చూడండి, కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు. ఆ టైపు అలాంటి మెంటాలిటీ ఉన్న మంచి మనిషి మా రవీంద్ర సార్. సో ఈ వీడియో చూస్తే నన్ను కూడా ఈయన తిడతారండి. కానీ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఆయన గురించి గొప్పని కాదు, ఆయన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. అందుకనే నేను చెప్తున్నాను. ప్రతి గ్రామంలోని సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. దానికోసం ఎంతోమంది దగ్గర విరాళాలు కలెక్ట్ చేసి పెద్ద పెద్ద వాళ్ళని గెస్ట్లుగా పిలిచి అతిథులుగా వాళ్ళకి చేసి హంగామా అవన్నీ చేస్తారు కదండి. అయితే మా సార్ నిర్వహించిన ఈ ప్రోగ్రాంలో ఆయన ఎంత గొప్పవారైనా ఎంత సాధారణంగా ఉంటారో అలాగే సార్ నిర్వహించిన ప్రోగ్రాం కూడా అంతే నిరాడంబరంగా మిడిల్ క్లాస్ పీపుల్ ఇంకా లోయర్ ఇలాంటి వాళ్ళందరం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేలాగా ఉంటుందండి. మొత్తం ఖర్చు సార్ ఒక్కరిదే. అంతేకాదండి, కేవలం 2 రోజుల ముందు వచ్చిన ఒక చిన్న ఆలోచన, సాయి చెప్పిన పిల్లలకి ఆటల పోటీలు పెడదామన్న చిన్న మాట పట్టుకొని ఇంత పెద్ద ప్రోగ్రాం అప్పటికప్పుడు అరేంజ్ చేసి, అది 2 రోజుల్లో ఇంత బాగా అరేంజ్ చేయడం, గిఫ్ట్లు కొనడం ఏంటండి, ఆటలు ఏం ఆడించాలి అన్ని డిసైడ్ చేయడం, అన్నీ కూడా చాలా బాగా జరిగిందండి. తక్కువ టైంలో ఈ ప్రోగ్రాం ఎంత బాగా అరేంజ్ చేశారు. అంతేకాదండి, ఇప్పుడు పిల్లలు ప్రతి దానిలోనూ యాక్టివ్గా ఉంటున్నారు. స్కూల్లో కూడా ఎన్నో పోటీల్లో పాల్గొంటున్నారు. స్టేజ్ మీదకి వెళ్ళడం, గిఫ్ట్స్ తీసుకోవడం ఇవన్నీ ఇప్పుడు సహజంగా జరుగుతున్నాయి. కానీ మనప్పుడు మన ముందు తరాలకి ఇలాంటివి పెద్దగా ఉండేవి కాదు కదండి. స్కూల్స్లో కాలేజెస్లో ఎప్పుడైనా గిఫ్ట్ వచ్చి మనకి స్టేజ్ మీదకి పిలిస్తే ఆనందం చెప్పలేకుండా ఉండేది. ఇప్పుడు కూడా ఎన్ని జరిగినా ఆ ఆనందం అనేది వర్ణించలేమనుకోండి. అయితే ఇక్కడ సార్ చేసిన ఇంకొక మంచి పని ఏంటంటే, పిల్లలు ఇందులో గెలిచిన విద్యార్థులకి గిఫ్ట్లు ఇవ్వడానికి పర్టికులర్గా ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద గెస్టులని పిలవలేదండి. రవీంద్ర సార్ పిలిస్తే ఎవరైనా వస్తారు, కానీ ఆయన ఆ విధంగా పిలవలేదు. అక్కడికి చూడడానికి వచ్చిన మామూలు మనలాంటి సాధారణ వ్యక్తుల్ని పనిగొట్టుకుని వాళ్ళ పేరు తెలుసుకుని మరి చుట్టుపక్కల వాళ్ళే కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళ చేతుల మీదుగా గిఫ్ట్స్ అందించారండి. ఈ విధంగా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కూడా చాలా ఆనందపడ్డారండి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా, అంటే 4 సంవత్సరాల పిల్లల నుంచి 65-70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరం కూడా ఎంతో సరదాగా ఎంజాయ్ చేసామండి. అంతేకాదండి, మా సార్ జిమ్ అరేంజ్ చేశారు. అక్కడ ఏంటంటే ఆ జిమ్లో అలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్న జిమ్లో జాయిన్ అవ్వాలంటే సిటీస్లో ఏంటి ఎక్కడన్నా సరేనండి వేలకు వేలు ఫీజులు కట్టాలి మనం.
కానీ మా సార్ మాకన్నీ ఉచితంగానే అరేంజ్ చేస్తారండి. ఎవరమన్నా సరే అక్కడికి వెళ్ళి మనం ఎక్సర్సైజెస్, యోగా ఇవన్నీ నేర్పుతారు సార్ దగ్గరుండి మరి. మనం ఫ్రీగా చేసుకోవచ్చు. అందులోనూ ఎంత ఖర్చు పెట్టినా ఇలాంటి కోచ్ దొరకడం అనేది కుదరదండి. అది నిజంగా మా దేవరపల్లి మేమందరం చేసుకున్న ఎంతో అదృష్టం. కోచింగ్ కూడా మాకు ఫ్రీ అండి ఇక్కడ. నేను మీకు మా జిమ్ని కూడా తప్పకుండా చూపిస్తానండి. ముందు వీడియోస్లో చూపిస్తాను. అంతేకాకుండా మనం ఇంట్లోనే ఉంటూ చేసుకునే వెయిట్ లాస్ ఎక్సర్సైజెస్, ఫ్యాట్ బర్న్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండే ఎక్సర్సైజెస్, యోగాసనాలు ఇలాంటివి ఎన్నో మాకు సార్ నేర్పుతారండి. నేను అవన్నీ కూడా వీడియో చేసి మీరు ఇంట్లోనే ఉండి చేసుకునేలాగా ఈజీగా చేసుకునేవి నేను మీకు చూపిస్తాను ముందు. నిజంగా రవీంద్ర సార్ ఎన్ని మంచి పనులు చేస్తూ ఇంతలా అభివృద్ధి చెందారంటే సార్ వైఫ్ అరుణ మేడం గారు కూడా ఎంతలా సహకరిస్తున్నారో మనం గమనించవచ్చండి. అంతేకాదండి, మేము జిమ్లో ఏవైనా ఎక్సర్సైజెస్ ఎన్నిసార్లు చెప్పినా సరిగ్గా చేయకపోయినా లేదా ఎక్కువసేపు చేసి అలసిపోయినట్టు అనిపించినా సార్ చెయ్యాలి అని చెప్తూనే ఉంటారండి. అలాంటప్పుడు మేడం మమ్మల్ని బాగా వెనకేసుకొస్తారు. అచ్చు తండ్రి బెదిరిస్తుంటే తల్లి ఎలా వెనకేసుకొస్తుందో ఆ టైప్లో అనిపిస్తుందండి అక్కడ సిచ్యువేషన్ చూస్తే. జిమ్కి వెళితే ఎంత పెద్ద వయసు వాళ్ళమైనా సరేనండి, పిల్లల్లాగా మారిపోతాము. మా జిమ్లో ఇక్కడ ప్రోగ్రాంలో ఏ విధంగా అన్ని వయసుల వారు పాల్గొన్నారో జిమ్లో కూడా అలా అన్ని వయసుల వాళ్ళు ఉంటారండి. అందరం కలిసి సరదాగా ఎక్సర్సైజెస్, యోగాసనాలు అన్నీ చేసుకుంటాం. చాలా సరదాగా ఉంటుందండి. అంతేకాకుండా ఈ విధంగా చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మనకి రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. మేము ఈ ప్రోగ్రాంలో పిల్లలకి ఆటలతో పాటు చిన్నపిల్లలందరినీ రమ్మని వాళ్ళకి భోగిపళ్ళు కూడా పోయించారండి. చూడండి పిల్లలందరూ ఎంత ముద్దుగా ఉన్నారో. వీళ్ళందరికీ భోగిపళ్ళు పోసారు. అలాగే లాస్ట్లో భోగి మంట వేశారండి. భోగి మంట చుట్టూరు ఇచ్చక్క అందరం కలిపి అన్ని వయసుల వాళ్ళం, లేడీస్, అసలు ఎప్పుడు ఇంట్లోంచి బయటికి రాని లేడీస్ కూడా సార్ ప్రోగ్రాం అనేటప్పటికి చూడడానికి అన్నా వెళ్ళాలి అన్నట్టుగా వచ్చారండి చాలామంది. వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా మా వయసు వాళ్ళని చూసి మేము చేస్తుంటే మాతో పాటు వాళ్ళు కూడా సరదాగా డ్యాన్స్ చేశారు. చాలా సరదాగా గడిచిందండి. మేము ఎంజాయ్ చేసిన ఎన్ని సంక్రాంతుల్లో ఈ సంవత్సరం గడిపినంత ఆనందంగా ఎప్పుడూ గడపలేదని చెప్పొచ్చు. చూడండి ఇక్కడ ఎంత సరదాగా ఉన్నారో పిల్లలందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి మరీ చాక్లెట్స్ అయ్యి ఏరుకుంటాం. చాలా ఎంజాయబుల్గా ఉంటుంది కదండి. వీలైతే మీరందరూ నెక్స్ట్ ఇయర్ కూడా భోగి రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది, తప్పకుండా పాల్గొనండి. అంతేకాకుండా జిమ్కి కూడానండి మనం అక్కడ మీకు జిమ్లో ఇప్పుడు అదర్ వీడియో నేను మీకు జిమ్ కూడా కొంచెంగా అప్లోడ్ చేశాము, అది కూడా చూపిస్తానండి. ఎదరే రాసి ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మనం ఆరోగ్యం బాగున్నప్పుడు ఆటలకి సమయం కేటాయించకపోతే ఆ తర్వాత మన సమయం మొత్తం హాస్పిటల్లోనే గడపాల్సి వస్తుంది అని. నిజమా కదా ఫ్రెండ్స్? అందరూ తప్పకుండా ఈ విషయం గురించి అయితే ఆలోచించాలి. అంతేకాదండి, జిమ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సార్ దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ఏంటి అందరికీ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, యోగాస్ చేయడం ఎలా అలవాటు అవుతాయో డిసిప్లైన్ కూడా అలవాటు అవుతుందండి. ఎవరి నుంచి ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ రావు. అందరూ కూడా చాలా డిసిప్లైన్గా క్రమశిక్షణతో మెలుగుతారు ఇక్కడ. అందుకనే ఏ వయసు వారైనా లేడీస్ అయినా ఇక్కడికి రావడానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందరూ తప్పకుండా రండి, చక్కగా మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఈ వీడియో ఇంకా చాలా ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్గా కూడా ఉంటాయి. అవన్నీ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
అచ్చమైన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలాగా పంచెలు కట్టుకుని ఎంత బాగా రెడీ అయ్యారో చూసారండి. ఇక్కడ గేమ్ ఏంటంటే ఇది సూదిలో దారం ఎక్కిస్తూ స్పీడ్గా నడుస్తూ దారం చివరికి వెళ్ళేటప్పుడు ఎక్కిచ్చేయాలండి. ఎవరైతే ముందుగా ఆ గీతని క్రాస్ చేసి సూదిలో దారం ఎక్కించి ఉంటారో వాళ్ళు విన్నరనమాట. ముందే ఎక్కడ ఎక్కిచ్చేసుకొని నుంచుంటారో అనేసి సూది దారం విడివిడిగా చూపించమంటే మా పిల్లలందరూ చూపిస్తున్నారండి. అదే ఇక్కడ రాంబాబు అంకుల్ అండ్ సార్ అండి, ఇద్దరు కూడా మాతో జిమ్లో చేస్తారు. పవన్ చిన్న అబ్బాయేనండి, పంచి కట్టుకున్నాడు, సరదా బాగున్నాడు కదా చూడడానికి. అంతేకాకుండా ఇంకా కొంతమంది కూడా పంచెలు కట్టుకున్నారండి పిల్లలు. నేను మీకు ఆ ఫొటోస్ అనేవి లాస్ట్లో షేర్ చేస్తాను. తిన్న మా ఫ్రెండ్ గాయత్రి వాళ్ళ సిస్టర్ అండి. చూడడానికి బాగుంటుంది కదా అనేసి అప్పుడే పని అయింది పాపం. పండగ రోజు మీదట దూరం నుంచి చూసి వెళ్ళిపోదామని వచ్చిందండి. సార్ వెంటనే చూసి తనని పిలిచేటప్పటికి పాపం దూరం నుంచే చూసి వెళ్ళిపోదామని వచ్చింది కదా, ఎలా ఉన్నదో అలాగే వచ్చింది. దగ్గరే మీదట, పక్కనే ఇల్లు మీదట సార్ పిలవడంతో అలాగే స్టేజ్ మీదకి రావాల్సి వచ్చింది. ఇక్కడ గేమ్ చూడండి, చుట్టూరు అమ్మాయిలు నుంచోబెట్టారండి. మధ్యలో అబ్బాయిల బ్యాచ్ అంతా వెళ్ళింది. అమ్మాయిలు బాల్ ఇచ్చుకుని అబ్బాయిల్ని కొట్టాలి. బాల్ ఎవరికి టచ్ అయితే వాళ్ళు అవుట్. లాస్ట్గా మిగిలిన ముగ్గురిని ఫస్ట్, సెకండ్, థర్డ్ విన్నర్స్ కింద అనౌన్స్ చేశారు. మా అమ్మాయిలు అయితే ఇంకా ఫుల్గా ఆడేసుకున్నారండి అబ్బాయిలతోటి. చాలా బాగా జరిగింది. ఇక్కడ చూసారా భోగి మంటకి మేము పెద్దవాళ్ళ మీద స్లోగా స్టెప్ వేస్తున్నామండి. ఇంకా పిల్లలైతే మేము ఒక స్టెప్ అయ్యేలోపు వాళ్ళు చూడండి 2-3 స్టెప్స్ వేసేసి ఇంకా వాళ్ళ విజృంభణ చూపించారు ఇక్కడ. ఇలా ఎంజాయ్ చేసామండి ఈ సంక్రాంతి అయితే. నేను మీకు లైట్గా చూపిస్తానన్నాను కదండి మా జిమ్, ఇప్పుడు కొంచెం చూపిస్తున్నాను. నేను నా నెక్స్ట్ వీడియోస్లో లోపల ఉన్న ఎక్విప్మెంట్స్, ఏ ఎక్విప్మెంట్తో ఏ విధంగా మనం ఎక్సర్సైజెస్ చేయొచ్చు అవన్నీ కూడా ఎవరైనా చేస్తుంటే ఆ వీడియోస్ అనేవి తీసి నేను మీకు అప్లోడ్ చేస్తాను. నేను ఆల్రెడీ సార్ని పర్మిషన్ అడిగానండి. ఎవరికైనా ఇంటి దగ్గర ఉండి చేసుకునే వాళ్ళకి ఖాళీ లేక ఏదైనా వాళ్ళకి సంబంధించిన అబ్డోమెన్ తగ్గాలంటే ఒక ఎక్సర్సైజ్ మెషిన్ కొనుక్కుంటే సరిపోతుంది. అలా చేసుకోగలిగిన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, అందుకనేసి నేను చేస్తానండి అంటే సార్ ఓకే అన్నారండి. నేను తప్పకుండా ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇక్కడ వీళ్ళందరూ సార్కి అంటే ఈ ప్రోగ్రామ్కి హెల్ప్ చేసిన వాళ్ళండి. ఈ మేడం గారు ఉన్నారు కదండి, ఇప్పుడు రావునపాలెంలో పీటీగా చేస్తున్నారు. 25 టైమ్స్ ఖోఖో టీంలో నేషనల్ మెడల్ గెలుచుకున్నారంటండి. అంతేకాకుండా మన జిల్లాలో ఉన్న పీటీ మేడమ్స్ అందరిలోకి కూడా ఫస్ట్ వచ్చిన ఆవిడంట. ఆవిడ మన దగ్గరలో ఉన్నారంటే మనకి ఎంత గర్వకారణమండి, ముఖ్యంగా లేడీస్కి. చూసారండి వీళ్ళందరూ మా బ్యాచ్, మేమందరము అనమాట జిమ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. నిజానికి కరోనాకి ముందైతే ఇంకా చాలామంది ఉండేవాళ్ళమండి. కరోనా వచ్చి తగ్గాక ఇంకా పెద్ద వయసు వాళ్ళు పెద్దగా రావట్లేదు. అందరూ కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేది. నాకు వీడియో ఎడిట్ చేసి హెల్ప్ చేసిన అమృత్ గారు ఈయనేనండి. థ్యాంక్స్ టు అమృత్ గారు. నేను ఇందాక మీకు చెప్పాను కదండి, రవీంద్ర సార్ వాళ్ళ వైఫ్ అరుణ మేడం గారు ఈవిడేనండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ తర్వాత వీడియోస్ చూడండి. వెరీ గుడ్, వెరీ గుడ్.
వెరీ గుడ్ చరణ్, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ కోఆపరేషన్. పక్కన ఈ ప్రైజెస్ ని మాకు మంచి మిత్రులు మా అప్పారావు గారు అదా శైలరావు ఈ ప్రైజెస్ ని అందించవలసిందిగా మీరు మీరు పాపలు 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 కదా పాపలు పాపలు బొట్టుకోండి బొట్టుకొని చూడాలండి. బాబు పోటీ చాలా బాగుంది. మేడం గారు సాయి నువ్వు ఫస్ట్ చూడు, సెకండ్ ప్లేస్ సరస్వతి, థర్డ్ ప్లేస్ సెకండ్ థర్డ్ కోట చాలా కష్టం. సాయి సెకండ్ ప్లేస్ సరస్వతి, థర్డ్ లావణ్య. ఓకే అండి, ఇక్కడ దాకే మా సత్యవాడి దాకే రెడీ గో అంటే స్టార్ట్ చేయండి. అయ్యో 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 కంగ్రాచులేషన్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎంత దమ్ముందో. సెకండ్ వెరీ గుడ్, థర్డ్ ప్లేస్ సార్ మీరేమో సార్ మీరేమో సార్ క్యాప్టెన్ గా ఉండి ఆంధ్రాని గోల్ మెడల్ పెట్టిన ఆంధ్రాకి అందుకు గొప్ప ప్లేయర్. అలాగే టీషర్ట్ అంటే రాష్ట్రం మొత్తం ఎవరైతే పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటారో దాంట్లో వాళ్ళే పాల్గొంటారు. దాంట్లో కూడా స్టేట్ ఫస్ట్ అంత పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ స్టూడెంట్. ఈ ప్రైజెస్ నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు చాలా గర్వంగా ఉంది సరస్వతి ఇక్కడ రావడం, ఈ ప్రైజులు ఇవ్వడం. అంటే నాకు తెలుసు ఆయన గురించి చిన్నప్పటి నుంచి కూడా. అది గ్రేట్ సరస్వతి సమయామ జయితే యాగంటి రాజగారు కంగ్రాచులేషన్స్. నిలవరావు నాయుడు గారు సెకండ్ ప్లేస్, కంగ్రాచులేషన్స్ అండి, వెరీ గుడ్ అండి. మీరు మొక్కలు కావాలని ఇచ్చారు సింబాలిక్ గా, పెద్దవాళ్ళని మొక్కేస్తారండి. యూట్యూబ్ కుమారి గారు చెప్పండి, యూట్యూబ్ కుమారి గారు చెప్పండి. వాలంటీర్స్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ మామూలు పెద్దవాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. అబ్బా కూడా ఉందా ముసలావిడ? ఈవిడ కూడా ఉందా ముసలావిడ? అట్లా టెన్షన్ పడుతున్నారు బాబు పెద్దవాళ్ళు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అయ్యో 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 అయ్యో. వెల్కమ్ టు చంద్రశేఖర్ అండ్ టీమ్. కమాన్ చంద్రశేఖర్, రేష్మ, లక్ష్మి. ఫస్ట్ ప్లేస్ పోదాలి పోదాలి. థర్డ్ ప్లేస్
అరే అరే టెన్షన్ పడిపోతున్నారు బాబు. కనపట్లేదు పక్కన కనపట్లేదు. కూర్చోండి చాలా కనపట్ల వెల్కమ్. మేడం మీకు అన్యాయం మేడం, పెద్ద పడవ వచ్చింది మీకు. గట్టిగా కొట్టాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఆడినప్పుడు మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామో చూసినప్పుడు మీరు కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇక్కడి వరకు రాలేని వాళ్ళు మీ ఊళ్ళో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో అన్నా సరే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.